ఏ రంగంలో అయినా నెగ్గుకు రావాలంటే ఏం కావాలి? కాన్ఫిడెన్స్ కావాలి. ఎస్, కానీ ఆ కాన్ఫిడెన్స్ స్మృతి మించితే అస్సలే ప్రమాదం. తమని తాము ఎక్కువగా ఊహించేసుకుంటే మొదటికే మోసం వస్తుంది. ప్రెజెంట్ ఇలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేస్తున్నారు కొంతమంది యంగ్ హీరోస్. ఒకటి రెండు సక్సెస్లు చూసుకుని ఓవర్ కాన్ఫిడెన్స్తో గాడి తప్పుతున్నారు. ఇంతకీ ఎవరు వారు? హ్యావ్ ఎ లుక్. డీజే టిల్లు స్క్వేర్ సినిమాలతో బాక్సాఫీస్ ను షేక్ చేసిన సిద్ధు జొన్నలగడ్డ ఈ వారం జాక్ సినిమాతో నిరాశపరిచారు. సిద్ధు సినిమా అంటే మినిమం గ్యారెంటీ ఉంటుందన్న లెక్కలు తారుమారు చేస్తూ ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. అయితే ఈ ఫెయిల్యూర్ కు సిద్ధు ఓవర్ కాన్ఫిడెన్సే కారణమంటున్నారు విశ్లేషకులు. గత సక్సెస్ లో కథాబలమన్నది పట్టించుకోకుండా కేవలం తన బ్రాండే అన్న అపోహతో ఇలాంటి తప్పులు చేస్తున్నారన్నది ఇండస్ట్రీ టాక్. టాలెంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్న విశ్వక్సేన్ కూడా ఇలాంటి పొరపాట్లు చేస్తున్నారు. డిఫరెంట్ స్టోరీస్ తో మంచి పేరు తెచ్చుకున్న విశ్వక్ తన ఆరోగెన్స్ కారణంగా కొంత ఇబ్బందులు ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. దీనికి తోడు కథల ఎంపికలో ఓవర్ కాన్ఫిడెన్స్ తో లైలా లాంటి డిజాస్టర్ ఖాతాలో వేసుకుంటున్నారు. ఫైనల్ గా తన ఫెయిల్యూర్స్ తో తానే ప్రేక్షకులకు సారీ చెప్పాల్సిన పరిస్థితి తెచ్చుకుంటున్నారు. కాలాంటి బిగ్ హిట్ తర్వాత కిరణ్ అబ్బవరం కూడా గాడి తప్పారు. పాన్ ఇండియా రేంజ్ లో వచ్చిన సక్సెస్ ను హ్యాండిల్ చేయటంలో తడబడ్డారు కిరణ్. ఒక్క హిట్ తర్వాత తన రేంజ్ ను పెద్దగా ఊహించుకొని మాస్ కమర్షియల్ సినిమా దిల్ రూబాతో ఆడియన్స్ ముందుకొచ్చారు. కానీ ఈ సినిమా కిరణ్ ఇమేజ్ ను మార్కెట్ ను డ్యామేజ్ చేసింది. ఇలా యంగ్ హీరోలు తమ స్థాయిని ఎక్కువగా ఊహించుకుంటూ ఇబ్బందులు పడుతున్నారంటున్నారు క్రిటిక్స్.